నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఓకే. సో చేపల ప్రసాదం ఇవాళ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం బత్తిని ఫ్యామిలీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తెలుసు కదా మీకు? ప్రతి సంవత్సరం వస్తారా? లేదు సార్, ఇది ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎవరి కోసం వచ్చారు? నా కోసమే. ఆస్తమా ఉందా మీకు? ఓకే. ఏ పిచ్చుకోలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి. వరంగల్ నుంచి వస్తున్నారా? ఎప్పుడు వచ్చినారు? పొద్దున్న వచ్చాను. పొద్దున్న వచ్చినారు. పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉన్నాను. ఓకే. సో వేయించుకొని వెళ్తానన్నమాట. ఎవరు చెప్పినారు మీకు దీని గురించి? ఈ హైదరాబాద్లో ఇస్తానని తెలుసు, ఓకే. కానీ ఎప్పుడు వాతావరణం కుదరలేదు. ఈరోజు వాతావరణం కుదిరింది. ఇది 2 కాళ్ళు లేవు అన్నాడు. హ్యాండిక్యాప్. ఓకే. సౌకర్యాలు బాగా చేస్తారు ఇక్కడ. మంచి సౌకర్యాలు. नमस्ते अम्मा। नमस्ते, बोलो। कैसा है? बिल्कुल ठीक हूँ, लेकिन मेरे को डस्ट एलर्जी बहुत है, इसीलिए आया हूँ। पहले एक दफ़ा ये दवाई लिया है, 3-4 साल मेरे को आराम पड़ा है। कैसा है दवाई लेने के बाद? 3-4 साल काफ़ी आराम पड़ा। आराम है? आराम है, लेकिन अभी इस साल फिर वापस गर्मी का कारण से, डस्ट एलर्जी का कारण से बहुत ज़्यादा आ रहा है, इसीलिए दवाई के लिए आया हूँ। फिर आए, ठीक है। कितने साल से आ रहे हैं आप? कितने साल से नहीं, ये भी कब 15-20 साल का पहले 1-2 साल आया हूँ, फिर बीच में एक दफ़ा आया हूँ, अब भी आया हूँ। कैसा है? ठीक है, दवाई लेने का बाद तो ठीक ही है, लेकिन ये सब डस्ट एलर्जी का गर्मी का कारण से आ रहा है खास। नमस्ते। नमस्ते। क्या? किधर से आ रहे हैं आप? हम लोग उड़ीसा से। उड़ीसा से। तो कितने साल से आ रहे हैं? हम लोग का 2 साल, तीसरा साल हुआ। ठीक है। कैसा लगा है आपको ये प्रसाद लेने से? हाँ, बहुत अच्छा लग रहा है, तबीयत ठीक है। हाँ, आस्थमा है क्या आपको? हाँ, ठीक है। तो वो लेने से आपको कैसा लग रहा है? अच्छा लग रहा है। 2 साल लिए तो अच्छा है, जैसे पहले हो रहा था ऐसे नहीं हो रहा है। ठीक है, अभी ठीक है। हाँ ठीक है। अब जब से ले रहे, जब से तो नहीं आ रहा है आस्थमा? नहीं हो रहा है, इतना नहीं, जितना ज़्यादा हो रहा था 2 महीने के बाद हम दवाई खा रहे थे, इस बार दवाई कुछ नहीं खाए। ప్రస్తుతం మనతో పాటు బత్తిని గౌడ్ ఫ్యామిలీ ఆడపడుచు మనతో ఉన్నారు. మ్యామ్తో మాట్లాడి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగానే. ఓకే. ముందుగా మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మళ్ళీ ఇట్లానే మీరు ఎంతోమందికి సహాయపడాలని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ నుంచి కోరుకుంటున్నాము. సో చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేయడం జరుగుతుంది? ఎట్లా స్టార్ట్ అయ్యింది ఇది అసలు? ఇది 178 సంవత్సరం. ఇది మా తాతల ముత్తాతల కాడికించి వస్తుంది. ఇది 5th జనరేషన్. ఇది యాక్చువల్లీ 5th జనరేషన్ ఇది మాది. సో అప్పటి నుంచి పిడి అప్పటి నుంచి వస్తుంది, పరంపర వస్తుంది ఇదంతా. ఓకే. సో ఎట్లా తయారు చేస్తారు అది ప్రసాదం అనేది? ఎట్లా తయారు చేస్తారు? మూలికలు మేము ఒక్కొక్క స్టేట్ నుంచి తీసుకొస్తాము. శ్రీశైలం, హరిద్వార్, ఋషికేశ్ నుంచి మేము ఒక్కొక్క అంటే హిల్ స్టేషన్స్ నుంచి మేము కలెక్ట్ తీసుకొని వచ్చి అవన్నీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ తీసుకొని వచ్చి ఒక దగ్గర చేసుకొని ఒక 3-4 మంత్స్ నుంచే మేము మొదటి నుంచి తీసుకొని వస్తాము. అది తెచ్చి కలెక్ట్ చేసుకొని ఇప్పుడు అన్నీ చేస్తాము. ఓకే. సో ఆ మెడిసిన్ అనేది మీరే తయారు చేస్తారా ప్రతి సంవత్సరం మీ ఫ్యామిలీ మెంబర్సే? మా ఫాదర్ అంటే మా తాతల తర్వాత మా తండ్రుల తర్వాత తమ్ముళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఇది ఓన్లీ ఈ యొక్క మృగశిర కార్తీ అనే రోజే ఇస్తారు అన్నట్టని చెప్తున్నారు ప్రతి సంవత్సరం. సో ఎందుకట్లా? క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల అది ఆస్తమా అనేది, ఉబ్బసం అనేది, ఫసల్ అనేది కట్ చేస్తారు కదా, ఆ డస్ట్ అనేది బాగా వస్తుంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఆస్తమా అనేది పెరుగుతుంది. సో ఈ టైంలో వేస్తే మనకి ఇయర్ అంతా కంట్రోల్ ఉంటుంది. ఓకే. అప్పుడు 1845లో ఒక ఋషి చెప్పినారు అన్నట్టని చెప్పినారు, వీరన గౌడ్కి చెప్పారు అన్నట్టని చెప్పారు. ఏమవుతారు మీకు? అసలు ఎట్లా జరిగింది అది? ఎట్లా చెప్పినారు? మా తాత చాలా దానకర్ణుడు అండి. దానం చేస్తూ ఉంటాడు. ఇలా దానం చేస్తూ ఉంటుంటే తనకు ఒక ముని ఇట్లా దారిలో వెళ్తూ ఉంటే ఇతను ఆయన చూసి, మా తాతను చూసి, ఆ దివ్య దృష్టితో చూసి, అరే ఈయన చాలా సోషల్ వర్కరు, అందరికీ దానం చేస్తాడు. సో అందుకని చెప్పేసి ఇతనికి ఒక సీక్రెట్ చెప్తే పరంపర వీళ్ళు
కొనసాగిస్తారు. వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఆశించొద్దు, దీంతో వీళ్ళు ఆశించరు, ఇది వీళ్ళు ఇలాగే తీసుకొస్తారని చెప్పేసి వీళ్ళకి చెప్పాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ ముని మాకు చెప్పాడు అన్నమాట, మా తాతకి. అయితే ఇప్పుడు నేను ఎంతోమంది బయట ప్రజలతోని కూడా మాట్లాడడం జరిగింది మేడం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు బయట ఇలాంటి మెడిసిన్ అయితే దొరకదు, మేము ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత మాకు చాలా మట్టుకి క్యూర్ అనేది ఉంది అన్నట్లు అని చెప్పినారు. మీరు ఏమైనా సీక్రెట్గా అది ఎవరికి చెప్పకుండా చేయడం జరుగుతుందా, లేకపోతే కొంతమంది డాక్టర్స్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేయడం కూడా అట్లా ఉందా, వాళ్ళు చేయడం కూడా? డాక్టర్స్ కూడా వస్తారండి మా దగ్గరికి, డాక్టర్స్ కూడా. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ పేషెంట్స్ని కూడా మా దగ్గర పంపిస్తుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళ దగ్గర కూడా ఈ ఫార్ములా లేదు, వాళ్ళ దగ్గర కూడా ఇట్లాంటి అది లేదు. సో దీనివల్ల మా వల్ల వాళ్ళు ఇన్హేలర్స్ ఇస్తారు, మేము స్టెరాయిడ్స్ ఇస్తారు వాళ్ళు. మేము ఆ స్టెరాయిడ్స్ ఇవ్వకుండా ఆయుర్వేదిక్ తోటి మేము ఈ మెడిసిన్ ఇస్తామండి. సో ఇది మేము సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, స్టెరాయిడ్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎంతమంది జనాభా వస్తారు ప్రతి సంవత్సరం? చూడండి, ఇది మేము మౌత్ టు మౌత్ మేము అడ్వర్టైజ్ చెయ్యము, మౌత్ టు మౌత్ పోతుంది. ఇది మౌత్ టు మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఎవరికి తగ్గిందో ఒక 10 మందిని తీసుకొస్తారు వాళ్ళు. ఇట్లా దేశ విదేశాల నుంచి వస్తారు, ఇక్కడ ఒక్కటే దేశం నుంచి రారు, దేశ విదేశాల నుంచి వస్తారు, యుఎస్ నుంచి వస్తారు, కెనడా నుంచి వస్తారు, సింగపూర్ నుంచి వస్తారు, దుబాయ్ నుంచి వస్తారు, వీళ్ళందరూ అన్ని స్టేట్స్ నుంచి వస్తారు అన్నమాట. గవర్నమెంట్ ఇంకెట్లా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ అన్ని విధాల మంచి సపోర్ట్ చేస్తుంది. వచ్చిన పబ్లిక్ పోలీస్ అయినే కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రాన్స్పోర్టే కానీ ఎవ్రీ వన్ మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ అందరూ సహకరిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.